అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అప్పుడప్పుడు వస్తాడు. డాడీ లేనప్పుడు వస్తాడు. మమ్మీ ఫోన్ చేసి పిలుస్తుంది. హరిబాబా దేవుడు ముసిలిపేడు. అంటే మీరు ముసిలిపేటలో ఉన్నారు కదా ఇంతకుముందు, ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఇంతకుముందు గొడవలు అయ్యి ఇక్కడికి ఇల్లు ఖాళీ చేసుకొని వచ్చేసినాము అంతే. వచ్చి మీ డాడీ ఆటో తోలుతుంటాడా? సరే, ఆటో తోలుతా ఉంటే మొన్న ఎప్పుడు మీ మమ్మీ రమ్మనింది, అతను వచ్చాడా? హరిబాబాయ్ వచ్చాడా? ఎవరు రమ్మన్నారో తెలియదు. మమ్మల్ని లతా పిన్ని వాళ్ళ ఇంటికి ఆ రోజు లతా పిన్నితో మాట్లాడము, అయినా వెళ్ళమనింది. పోయినాము, వాళ్ళ హాస్పిటల్కి పోయినారు. తర్వాత మేము వచ్చి చూసే కాడికి గెరేస్తున్నారు. మా అన్న కూడా తీయలేదు. మళ్ళీ గట్టిగా వచ్చినాను, ఎవరైనా వచ్చేస్తారని తీసింది. మళ్ళీ హరిబాబుని బెడ్రూమ్లోనో పూజ గదిలోనో పెట్టేసింది. మమ్మల్ని రెండో బెడ్రూమ్లో పెట్టేసి గేట్ ఇది వేసేసింది. మన తలుపు తడతా అంటే తీయలేదు. మళ్ళీ కొంచెం తర్వాత బాగా తట్టేసినాము, అప్పుడు తీసింది. వెళ్ళిపోయి పంపించే తీసింది. ఇప్పుడు రాత్రి జరిగింది కదా, రాత్రి ఎన్ని గంటలకు వచ్చాడు హరిబాబా ఇంటికి? తెలీదు. ఏంది చెప్పొద్దనే చెప్తుంది. కాదమ్మా, ఇప్పుడు రాత్రి డాడీని కొత్త ఉన్నారు కదా, అప్పుడు అరవకుండా డాడీ అరుస్తున్నారు కదా, కొట్లాడుతున్నారు కదా, అప్పుడు డాడీ అరవలేదా? డాడీకి మాకు తలుపేసేస్తున్నారు, బయటకు ఏడేసేసి ఏం చేసినారో ఏమో ఊరేసేన్నాడు. బయటకు ఏడేసేసి గేట్కి తాళాలు వేసేసి వెళ్ళిపోయాడు, గోడకు దూకి. మళ్ళీ మమ్మీ వీళ్ళకి 3 గంటలకో 4 గంటలకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఎత్తినారు. పిన్ని వాళ్ళు వచ్చి లతా పిన్ని వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసే కాడికి డాడీ ఊరేసుకున్నాడు. తీసి కొంచెం అంతే. ఫస్ట్ మేము మమ్మీ వేరువేరుగా సంగతి చేసింది, కలుపుకొని తాగేసి మేము పడుకునేసినాము. తర్వాత వాళ్ళు లూడో గేమ్ ఆడుకున్నారు ఒకసారి 5 సార్లు ఆడుకొని పడుకున్నారు. మళ్ళీ మేము అంతా నిద్రపుచ్చినాము, అరుపులు వినిపించినాయి. లేచినాను, మా మమ్మీ గట్టిగా పట్టుకునేసింది. అప్పుడు నన్ను. తర్వాత హరిబాబా చీర తెచ్చి ఊరేసేసినాడు డాడీకి. అంతవరకే తెలుసు, నాకు మిగిలిందేం తెలియదు. కాదమ్మా, ఊరేసేసినాడు అంటే ఎట్లా ఊరేసాడు? మొఖం కొట్టాడు, దిండు ముఖానికి ఏమైనా కప్పినాడా? దిండు కప్పలా, ఊరేసేసినాడు. వాళ్ళు ఇద్దరు కొట్లాడుకున్నారా? ఏమని కొట్లాడుకున్నారు? ఏమని కొట్లాడుకున్నారు తెలియదు. నేను పడుకున్నాను. ఆ టైంలో అబ్బోడు నిద్ర పొడిచినాడు. నాకు మెలకం వచ్చింది, నేను లేచేసినాను. మమ్మీ పట్టుకునేసింది గట్టిగా. అప్పటి నుంచి నిద్రపోలేదు. మళ్ళీ బయటికి గడేసేసారు. అప్పుడు పిన్ని వాళ్ళకి ఫోన్ చేస్తే లతా పిన్ని వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి తీసి డాడీని తీసి అంతే. అంతవరకే తెలుసు నాకు జరిగింది, ఇంకేం తెలియదు. ఇప్పుడు బాబాయ్ డాడీని చంపింది, డాడీని కొట్టేటప్పుడు ఎవరు ఎంతమంది వచ్చారు? వాళ్ళు తెలీదు. ఒక్కడే వచ్చినాడు ఇంట్లోకి. మిగతా వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు? హరిబాబు ఒక్కడే వచ్చినారు, మిగతా వాళ్ళు ఎవరు వచ్చినారు తెలీదు. నా చిన్నప్పటి నుంచి తెలుసు, డాడీకి తెలుసు కాబట్టి. ఏం చదువుతున్నావు? బాబూజీ. బాబూజీ స్కూల్. ఏం క్లాసు? 5th క్లాసు. మీ అమ్మ పేరేం పేరు? ధనలక్ష్మి. నాయన పేరు? నరేష్. మీరు ఇప్పుడు పాడిపేటలో రాత్రి ఏం జరిగింది? భోజనం చేశారా రాత్రి? ఎన్ని గంటలకు భోజనం చేశారు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.